శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేక మహోత్సవం సందర్భంగా 3 తరాల నుంచి మెలిగే గురువులు ఒకే వేదికపై సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాపు సంఘం అభివృద్ధి, సామాజిక ఐక్యత, ప్రస్తుత కాపు సామాజిక వర్గ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణ వంటి పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ సమావేశంపై మరిన్ని వివరాలు విశాఖ నుండి మా ప్రతినిధి మీనా అందిస్తారు. నేడు శ్రీకృష్ణదేవరాయలు పట్టాభిషేకం సందర్భంగా విశాఖపట్నం కాపు వెల్ఫేర్ అసోసియేషన్ 3 జనరేషన్స్ దాటిన తర్వాత కూడా ఈయన దిగ్విజయంగా కాపు వర్గానికి సంబంధించిన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈయన గురువులు గారు ఉన్నారు మనతో పాటు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఇవాళ శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేకం సందర్భంగా మీరు కార్యక్రమాలు చేపడుతున్నారు, దాని గురించి. విశాఖపట్నంలోని కాపు సంఘం చాలా పెద్ద వాళ్ళంతా నడిపారండి. అలాగా గుడివాడ గురునాథరావు గారు, ఈటు జయలక్ష్మి గారు, తర్వాత బల్లిరెడ్డి సత్యార గారు, అలాగే పెద్దలు అందరూ కూడా నడుపుతూ దాన్ని క్రమేపీ మా జనరేషన్ వరకు వాళ్ళు అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు చాలా సేవ చేయబట్టే ఈరోజు చెప్పగలుగుతున్నాం. ఆ రోజుల్లో గవర్నమెంట్ ఫండ్స్ అంటూ లేకపోవడంతో కాపు సంఘానికి కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్ళు లేవు. ఈరోజు నిధులు ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవరైనా సహకరించి సరైనటువంటి కళ్యాణ మండపం, కమ్యూనిటీ హాల్ ఉంటే అది బాగుంటుంది. రెండోది ఏంటంటే కాపులు బీసీ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు చాలామంది బీసీల్లోని పేదవాడు ఎవడని ఉంటాడు రిజర్వేషన్ ఇవ్వచ్చు, అటువంటి వాడికి ముందుకెళ్తాడు. లేదంటే ఏమవుతుంది, కాపు అనుకుంటున్నాం కానీ నాకేమీ లేదనేటువంటి భావం అది వస్తుంది, అది రాకూడదు కూడా. ఇప్పుడు సురేష్ గారు లాంటి వాళ్ళు, సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు, కాపు సంఘం పెద్దలందరూ కూడా కొంత ఫైట్ చేస్తారు, కొంతవరకు వెళ్తారు. వెళ్ళినప్పుడు 10 మందికి కూడా చేయాలి కదా, పిలిస్తే వచ్చేటువంటి భావం ఉండాలంటే మాకేముందండి అంటే రాకూడదు, ఆ నీరసం అనేది ఉండకూడదు. అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు పట్టాభిషేకం సందర్భంగా ఈరోజు కాపు వర్గీయులు చాలా కార్యక్రమాలు చేపట్టారు. అయితే ఇదే అంశంపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. ఈరోజు కాపు వెల్ఫేర్ అసోసియేషన్, విశాఖ కాపు వెల్ఫేర్ అసోసియేషన్ తరపున మన గురువులు గారిని అంటే ఏదైతే శ్రీకృష్ణదేవరాయ పట్టాభిషేకం సందర్భంగా ఈరోజు ఘన సన్మానం మా విశాఖ తరపున నిర్వహించడం జరిగింది. కరెక్ట్. విశాఖ కాపు వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కాబట్టి, అదేవిధంగా ఈరోజు శ్రీకృష్ణదేవరాయ పట్టాభిషేకం సందర్భంగా కూడా మా కాపుల్లో అంటే మా కులస్తుల్లో ఎవరైతే 3 తరాలుగా నిస్వార్థ సేవలను చేసి ఉన్నారో శ్రీ వడ్డి పార్వతీశం గురువులు అని పిలుస్తుంటాం మేము ముద్దుగా, ఆయనకు ఈరోజు చిరు సత్కారం మేము చేసి మేము మా కాపుల ద్వారా ఈ గౌరవాన్ని ఆయనకు చేయటం ద్వారా మేము కూడా గౌరవంగా ఎంతో ఇదిగా విశాఖ కాపు వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఇంకొక గర్వపడుతూ ఉన్నామనేసి మీకు మనం చేసుకుంటాం. అదేవిధంగా ఇవాళ కాపు సంఘానికి సంబంధించిన మహిళలు కూడా ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి. రెండులాగా బ్యాక్ మహిళలు అంటే కళావతి వస్తాయి కదా, చాలా మంది ఉన్నారు. విశాఖ కాపు వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ఇక్కడ ఆంధ్రభోజుడు అలనాటి సామ్రాజ్య అధినేత శ్రీకృష్ణదేవరాయలు గారి పట్టాభిషేక మహోత్సవం జరిపించడం చాలా ఆనందదాయకం. ఎందుకు అంటే ఆయన కాపులందరికీ కాదు ప్రజలందరికీ కూడా ఎంతో ఆదర్శప్రాయులు. చరిత్ర చూసుకుంటే వారి పాలించిన రాజ్యంలో ఎంతో సుభిక్షంగా వజ్ర వైడూర్యాలతో, మణిమాణిక్యాలతో ఎంతో గొప్పగా ఉండేది. దేశాలు కూడా కీర్తిస్తారు. అలాంటి వారి పట్టాభిషేక మహోత్సవాలను పురస్కరించుకొని ఇక్కడ వారి వంశీయులైన కాపు జాతిలో ప్రబలంగా ఉన్న వారికి ఘన సన్మానం చేయడం కూడా, అందులో మమ్మల్ని భాగస్వామ్యం చేయడం కూడా మాకు ఎంతో సంతోషదాయకం. దానికి విశాఖ కాపు వెల్ఫేర్ అసోసియేషన్ వారందరికీ కూడా మా మహిళల ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నామండి. కళావతీకరణం అడ్వకేట్స్ మేము. శ్రీకృష్ణదేవరాయలు పట్టాభిషేకం సందర్భంగా ఈరోజు కాపు వర్గీయులందరూ కూడా మమేకమై, సంఘటితమై వివిధ కార్యక్రమాలు, సన్మానాలు చేస్తున్నారు. అయితే అదే క్రమం శ్రీకృష్ణదేవరాయలు ఎంతో రాజకీయంగా రాజకీయతని ప్రతిపాదించి కూడా ప్రజల్లోని ఒక మంచి చైతన్యాన్ని తెప్పించారు. అదేవిధంగా కాపు వర్గీయులు కూడా ఆయన్ని ప్రేరణగా తీసుకొని మేము ఏకతాటిపైకి నడుస్తామని చెప్పిన పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో మీనా, ప్రైమ్ న్యూస్, విశాఖపట్నం.